నాకు స్నేహితుడిలాగానే ఉంటాడు ఆయన. నాకు శ్రేయోభిలాషిగాను, నాకు ఫ్రెండ్ లాగా ఉంటాడు అంతే. ఇవాళ నేను ఇది చూస్తూ ఉంటే ఆయన పూర్వ జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. తర్వాత ఇతను కూడా మన సాయి కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు, కృష్ణ గారు లాగానే యాక్ట్ చేశాడు. అంత పోలికలు కూడా దగ్గర అలాగే ఉంటాయి. నన్ను ఎప్పుడు కృష్ణ గారి బ్రదర్ అనేవాళ్ళు చాలామంది. మరి అదేంటో నాకు తెలియదు. ఓకే, సరే. ఇప్పుడు చాలా సినిమాలు చేశారు కదా, లాస్ట్ క్వశ్చన్. అప్పుడు మేకప్కి ఇప్పుడు మేకప్కి చాలా చేంజెస్ వచ్చాయి కదా? చాలా చేంజెస్ వచ్చాయి. ఓకే, సో మీరు ఇన్ని క్యారెక్టర్స్లో ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక్కొక్క మేకప్ డిఫరెన్స్ ఉంది కదా. టఫెస్ట్ షూట్ అంటే ఏంటి? మీరు వేసిన మేకప్లో అన్ని క్యారెక్టర్స్లో బాగా కష్టతరమైనటువంటి మేకప్ ఏంటి కృష్ణ గారికి వేసిన మేకప్? చాలా కష్టతరమైన మేకప్ మోసగాళ్ళకు మోసగాడు. చాలా కష్టమైన మేకప్ అది. ఆ రోజుల్లో ఆ గెటప్లు వేయాలంటే చాలా కష్టం. మెటీరియల్ లేదు, మెటీరియల్ లేకుండా చేసిన గెటప్లు అయ్యి. తర్వాత నేను ఒక విజయశాంతి ఫస్ట్ పిక్చర్ ఒకటి యాక్ట్ చేసింది. ఆ పిక్చర్లో కృష్ణ గారికి బ్రాహ్మణ వేషం వేశాను. అది ఎవ్వరూ గుర్తుపట్టలేదు, పబ్లిక్ ఎవరూ గుర్తుపట్టలేదు. ఒక ఇంగ్లీష్ పేపర్ ఒకటి రాసింది ఆ రోజున. పిక్చరు ఎలా ఉన్నా ఫ్రెండ్స్, రిలేషన్స్, ఫ్యాన్స్ గుర్తుపెట్టలేనంత గొప్ప మేకప్ వేశాడు. ఆ మేకప్ మ్యాన్ అప్రిషియేట్ చేయాలని ఆ రోజుల్లో పేపర్ రాశాయి.